ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి భట్విజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, పంచభూతాలకు, భూమాతకు ఆత్మ ప్రణామాలు. మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి రంగనాథ్ ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి 32వ బ్యాచ్ 4వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. ముందుగా అందరూ ధ్యానం చేసుకున్నాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మనం శ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్.
ఆఖరి 10 నిమిషాలు మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ రెండు కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన రెండు కాళ్ళు చూస్తుందాం మాస్టర్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాలు చేస్తున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి పత్రిజీ గారికి, జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్. ఈరోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా సీనియర్ పిల్లలు మాస్టర్ ఉన్నటువంటి మనుష మేడం మనకు జూమ్ క్లాస్ రావడం ఉన్నది. అందరూ కూడా మేడం కి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. మేడం చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ప్రజెంట్ పిరమిడ్ వ్యాలీలో వాలంటీర్ గా వర్క్ చేస్తూ లెక్చరర్ గా తన వృత్తిని నిర్వహిస్తూ ఉన్నారు మాస్టర్స్. కమ్ టు ద సెషన్ మేడం. Thank you so much, Mani madam. Now voice clear గా ఉందా? Audio and video? Yes madam. Okay, all right. Thank you so much, Mani madam. Invite చేసినందుకు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. సో మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీడియో ఆన్ చేసుకోగలరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఐ నో దే ఆర్ ఆల్ బ్యూటిఫుల్ సోల్స్. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ చేయడం ఒక అదృష్టం అయితే, ఎవరు ఉన్నారో అవతల తెలియకపోవడం ఒక ఇబ్బందికరంగా ఉంటది. ఏదో డివైస్ తో మాట్లాడినట్టు ఉంటది. సో ప్లీజ్ కమ్ ఆన్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ టర్నింగ్ ఆన్ ద వీడియో. రాధాకృష్ణ గారు, వెంకట్ గారు అండ్ విమల గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ రైట్. సో ఇవాళ టాపిక్ శ్వాస విజ్ఞానం. రైట్, శ్వాస వి నో, పత్రి సార్ ఎంతో ఎంఫసైజ్ చేసి చెప్పారు, శ్వాసే మన గురువు, శ్వాసే మన గురువు అని. అసలు ఎందుకు శ్వాస మన గురువు అన్నారు అనేది ఇవాళ తెలుసుకుందాం. మనం ప్రతిరోజు శ్వాస తీసుకుంటున్నాం, ప్రతి నిమిషం శ్వాస తీసుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ శ్వాస తీసుకుంటున్నాం కదా. ఎస్ ఆర్ నో? తీసుకుంటున్నాం. ఎవరైనా ఓకే నేను ఇప్పుడు కాదు మరీ తింటాను అని చెప్తాం కదా. ఇప్పుడు నాకు ఆకలి లేదు మరీ తింటాం, లేదా మధ్యాహ్నం తింటా, రేపు తింటా అని చెప్తాం. శ్వాస ఇప్పుడు కాదు నేను మరీ తీసుకుంటా అని చెప్పగలమా? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కాదు నేను ఒక 5 నిమిషాల తర్వాత శ్వాస తీసుకుంటా అని చెప్పగలరా ఇక్కడ ఎవరైనా? లేదు ఇప్పుడు తీసుకొని నేను రేపు శ్వాస తీసుకుంటా, రేపటి వరకు తీసుకొని అని చెప్పగలమా? లేదు కదా. సో శ్వాస అనేది ప్రతి నిమిషం మన జీవితంలో భాగం. రైట్ ఫ్రమ్ ద బర్త్, మనం పుట్టిన క్షణం నుండి మనం పోయే క్షణం వరకు మనతో ఉండేది శ్వాస. శ్వాస ఎంత ముఖ్యమంటే, ఇప్పుడు మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు, అప్పుడు మనం శ్వాస తీసుకుంటుండే వాళ్ళమా? ఈ ముక్కు ఆడుతూ ఉండేదా మనకి? విమల మేడం ఆర్ మనీ మేడం, మీకు పిల్లలు ఉంటారు, మీరు చెప్పండి. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనకు ఈ ముక్కుతో శ్వాస తీసుకునే వాళ్ళమా? లేదా? లేదు కదా. యా, రాధాకృష్ణ సార్ లేదని చెప్తున్నారు. మనీ మేడం, ఒక పిల్లోడు అప్పుడు కూడా ఉన్నాం కదా. ఓకే, ఇప్పుడైతే ఉన్నాము, ఇప్పుడైతే శ్వాస లేకపోతే ఉండలేము అంటాము. అప్పుడు గర్భంలో ఉన్నప్పుడు మనం ఉన్నాం కదా. రైట్, మనం అలైవ్ గా ఉన్నాము, మనం జీవిస్తున్నాము. అప్పుడు శ్వాస తీసుకోకుండా ఎలా జీవిస్తున్నాము? మనీ మేడం, జానీ గర్భంలో మనకు తీసుకోకుండా ఎలా జీవిస్తున్నాడు? ఎస్ మనీ మేడం, ఏర్పడి ఉంటుంది కదా మేడం. ఇంకోసారి చెప్పరా? ఇంకొకసారి చెప్పరా మనీ మేడం? ఎస్, మహావతార్ ఫౌండేషన్ పిరమిడ్. ఎస్ చెప్పండి. బ్రహ్మరంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటారు కదా మేడం. బ్రహ్మరంధ్రం అంటే ఏంటి? మన తల పై భాగంలో నుదురు.
అక్కడ నుంచి శ్వాస తీసుకుంటారా? అక్కడ అసలు గాలి ఆడుతుందా ఫుల్ మన బేబీ ఉన్నప్పుడు అది మొత్తం అక్కడ ఓపెన్ లో ఉంటుంది కదా మేడం వాటర్ అప్పుడు. ఉంటది. ఉమ్. ఓకే. ఇంకొకటి తల్లికి మనకు వచ్చే బొడ్డుతాడు ఉంటుంది, అక్కడ నుంచి కూడా వస్తుంది. కరెక్ట్. రైట్. సో ఉమ్. తల్లికి మనకి ఉన్న బొడ్డు బొడ్డుతాడు. ప్రేగు ద్వారా ఉమ్. మనం శ్వాస తీసుకుంటాం. రైట్. వెరీ గుడ్. శ్వాస, ఫుడ్, మనకు కావాల్సిన ఎనర్జీ అన్ని తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ పేరు మేడం? లలిత అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు మహావతార్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. అప్రిషియేట్. సో మనం గర్భంలో ఉన్నంత వరకు మన జీవితం, మన ఎగ్జిస్టెన్స్ అంటే మన ఉనికి అనేది మనకున్న కనెక్షన్ విత్ అవర్ మదర్ ఎలా ఉండేది అంటే ఆ బొడ్డు ద్వారా ఉండేది. మనకి ఏది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, నాకు ఫుడ్ ఎప్పుడు పెడుతుంది మా అమ్మ అని ఆలోచించారా కడుపులో ఉన్నప్పుడు? లేదు. మీ అమ్మ ఏది తింటే అది మన 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 మనలోకి వెళ్ళిపోయేది. నాకు ఇప్పుడు శక్తి లేదు అని ఎప్పుడు ఆలోచించలేదు. జస్ట్ అమ్మ అన్ని మనకు సప్లై చేస్తూ ఉండేది. మనకి ఏది కావాలో, ఏం న్యూట్రిషన్ కావాలో అదంతా కూడా మనకి అమ్మ సప్లై చేస్తూ ఉండేది. రైట్. అంటే అమ్మ ఈజ్ నథింగ్ బట్ యూనివర్స్. రైట్. ఒక మనకు అక్కడే మన ఉనికి స్టార్ట్ అయింది. మన ఎగ్జిస్టెన్స్, ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది అమ్మ గర్భంలో మన ఉనికి అనేది స్టార్ట్ అయింది కదా. సో అంటే మనం ఎప్పుడు ఏమి ఆలోచించలేదు. ఓ ఇది చేస్తే ఎట్లా, అది చేస్తే ఎట్లా, లేకపోతే ఇప్పుడు నాకు ఎప్పుడు ఫుడ్ పడుతుంది, ఎప్పుడు నేను యునో ఎనర్జీ వస్తుంది, ఏం ఆలోచించలేదు. వీఆర్ జస్ట్ ఎగ్జిస్టింగ్. మనం జస్ట్ అక్కడ ఉన్నాం అంతే. ఆ కాన్షియస్నెస్ లో ఉన్నాం అంతే. మనకు కావాల్సినవన్నీ కూడా మనకు అమ్మ అందిస్తూ ఉండేది. కరెక్ట్. డూ యూ అగ్రీ? యా. అప్పుడు మనం ఎప్పుడైతే బయటికి వచ్చామో మనం అమ్మతో డిస్కనెక్ట్ ఎప్పుడైతే అయ్యామో మన ఫస్ట్ బ్రెత్ అనేది తీసుకున్నాం. అవునా? మనం ఫస్ట్ శ్వాస ఎప్పుడు తీసుకుంటాం? అమ్మతో బయటికి రాగానే మనం ఫస్ట్ శ్వాస తీసుకుంటాం. అమ్మతో డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే అక్కడ అమ్మతో డిస్కనెక్ట్ అయిన యూనివర్స్ అమ్మని యూనివర్స్ అనుకుంటే, యూనివర్స్ అమ్మతో కనెక్షన్ కట్ అయితే ఇక్కడ మన కనెక్షన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? శ్వాస నుండి స్టార్ట్ అయింది. అర్థమవుతుంది అందరికి? అక్కడ డిస్కనెక్ట్ అయింది, ఇక్కడ శ్వాసతో కనెక్ట్ అయింది. ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే జస్ట్ యూ బ్రీత్. మనం అప్పుడు ఇప్పుడు చాలా ఆలోచిస్తాం. అరే ఇప్పుడు నెక్స్ట్ నా జీవితంలో ఏం కావాలి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు పోతాయి, ఇలాంటి మొత్తం ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచనలు మన గర్భంలో ఉన్నప్పుడు లేవు. ఎందుకు? మనకు అవసరం లేదు. అమ్మ చూసుకునేది మనకన్నీ. మనకు అమ్మ మొత్తం చూసుకునేది. యూనివర్స్ మొత్తం మనకి కావాల్సినవి ఇచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మన శ్వాస ద్వారా కూడా మనకు కావలసినవన్నీ సమకూర్చే అంత శక్తి శ్వాసలో ఉంది. సో ఇప్పుడు శ్వాస అంటే ఏమో ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం. శ్వాస అంటే ఏంటి? అగైన్ మనీ మేడం అడుగుతా. శ్వాస అంటే ఏం మేడం? లేకపోతే ఇక్కడ ఎవరైనా సైన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. వాట్ ఈస్ బ్రెత్? మనీ అక్క, మీకు బయాలజీ అంటే చాలా ఇష్టం కదా. అంటే మనం ఉన్నాము అని మన ఉనికిని తెలిపిదే శ్వాస. ఓకే. అకార్డింగ్ టు బయాలజీ మనం ఏమి పీల్స్తాం ఎవ్రీ మినిట్? ఆక్సిజన్. కరెక్ట్. ఏం వదులుతాం? కార్బన్ డైఆక్సైడ్. రైట్. మన శ్వాస అంటే మనకు అర్థమైంది పుస్తకాల్లో ఉండేది ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి రెండు పదార్థాలతో కలిసి ఉంటది. ప్రతి ఒక్కటి ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కటి రెండు పదార్థాలతో కలిసి ఉంటది. ఫస్ట్ మనం తీసుకుందాం మన బాడీ. ఓకే. ఇప్పుడు మన బాడీ, ఇప్పుడు మనం అందరం జీవిస్తున్నాం కదా. ఓకే, మేమందరం జీవిస్తున్నాము, అలైవ్ గా ఉన్నాము అని చెప్తాం. అదే ఒక పర్సన్ లేరనుకోండి, ఆ పర్సన్ డెడ్ అనుకోండి, చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళలో జీవం లేదు అంటాం. అవునా? అంటే ఇక్కడ ఏమేమి ఉంది? ఒకటి జీవం ఉంటది, ఇంకొకటి శక్తి ఉంటది. ఒకటి పదార్థం ఉంటది మెటీరియల్, ఇంకొకటి శక్తి ఉంటది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే ఒక బాడీ ఉంది. ఇప్పుడు నాకు బాడీ ఉంది, నా బాడీలో ఎనర్జీ ఉంది. ఎనర్జీ చాలా విధాలుగా రావచ్చు.
నాకు కాస్మిక్ ఎనర్జీ రావచ్చు, బ్రెత్ ద్వారా ఎనర్జీ రావచ్చు, చాలా విధాలుగా రావచ్చు. బట్ బేసికలీ నాకు బాడీ ఉంది, బాడీలో ఎనర్జీ ఉంది. ఈ రెండు కలిస్తేనే నేను జీవిస్తున్నాను. ఇప్పుడు బాడీ ఉంది, నాకు ఎనర్జీ తగ్గింది అనుకోండి, ఎలా ఉంటది? నాకు చాలా అసలు జీవం లేనట్టు ఉంటాను నేను. ఎస్, ఇప్పుడు ఒక వెజిటేబుల్ తీసుకోండి. ఒక వెజిటేబుల్ ఫ్రెష్ గా ఉంది అంటాం, ఒక వెజిటేబుల్ వాడిపోయింది అంటాం. అంటే ఏంటి? ఒక పదార్థం ఉంది, ఆ పదార్థంలో ఎనర్జీ ఉందనుకోండి, ఆ పదార్థం ఫ్రెష్ గా ఉంది అంటాం. అలా పదార్థంలో ఎనర్జీ తగ్గింది అనుకోండి, ఎనర్జీ వాడిపోయింది అంటాం. పదార్థం వాడిపోయింది, అంత శక్తి లేదు అంటాం. ఫుడ్ తీసుకోండి, మనం భోంచేస్తాం, ఉత్త భోజనం ఒకటే, ఉత్త అన్నం ఒకటే తింటామా? కూరలు ఒకటే తింటామా? ఆ కూరలు తినింది దాంట్లో శక్తి ఉంటది కదా, ఆ శక్తిని కదా మనం తీసుకుంటుండేది. అంటే ఒక పదార్థం ఉంది, అందులో శక్తి కూడా కలుస్తుంది. ఇవి రెండు ఉంటేనే జీవం ఉంటది దాంట్లో. ఆర్ యు ఆల్ గెటింగ్ మీ? అర్థమవుతుందా? సో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి రెండిటి యొక్క కలయిక. ఒకటి పదార్థం, ఇంకొకటి శక్తి. సిమిలర్ గా మన బ్రెత్ కూడా రెండు యొక్క కలయిక. ఏంటి? ఒకటి ఆక్సిజన్, ఇంకొకటి ఎనర్జీ. ఒకటి ఆక్సిజన్, ఇంకొకటి ఎనర్జీ. సో చాలా మంది ఓన్లీ బ్రెత్ అంటే ఆక్సిజన్ తీసుకుంటున్నాం వదులుతున్నాం, ఆక్సిజన్ తీసుకుంటున్నాం వదులుతున్నాం. కాదు, ఆ ఆక్సిజన్ లో ఉన్న రహస్యం ఏంటి అంటే, ఆ ఆక్సిజన్ తో పాటు మీరు ప్రాణశక్తి, ఎనర్జీ కూడా తీసుకుంటూ ఉంటారు, వదులుతూ ఉంటారు. అండ్ ఈ ప్రాణశక్తి ఎక్కడ టచ్ అవుతుంది అంటే, ఓన్లీ ఫిజికల్ లేయర్ కాదు. మనం బయాలజీలో ఎప్పుడు చదువుతాం, ఓకే ఫిజికల్ లేయర్ లో ప్రతి సెల్ కి వెళ్తుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ప్రతి సెల్ నుంచి రిలీజ్ అవుతుంది అని మాత్రమే చెప్తాం మనం. కానీ మన శ్వాస, మనకి ఎన్నైతే శరీరాలు ఉన్నాయో మనం చెప్తాం కదా, మనకి 7 శరీరాలు ఉన్నాయి అని చెప్పి, ప్రతి ఒక్క శరీరానికి సంబంధించిందై ఉంటది. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం, ఓకే శక్తి తీసుకుంటాం. ఎవ్రీ మినిట్ మన బాడీలో కెమిస్ట్రీ జరుగుతోంది. మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం త్రూ బ్రెత్. అంటే బ్రెత్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఫిజికల్ బాడీ. బ్రెత్ అనేది, ఆ శ్వాస అనేది మన భౌతిక శరీరానికి కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాధాకృష్ణ సార్ అక్కడ కూర్చొని ఉన్నారు, వెంకట్ సార్ అలా తిరుగుతూ ఉన్నారు. మీ రెండు శ్వాసలు ఒకటేనా? ఇద్దరు ఒకే విధంగా శ్వాస తీసుకుంటున్నారా? వెంకట్ సార్ ఇన్సేపు మీరు, వెంకట్ ప్రసాద్ సార్ ఇన్సేపు మీరు పారాడుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ఇప్పుడు కూర్చున్నారు. మీ రెండు ఇంతకు ముందు శ్వాస ఇప్పుడు శ్వాస ఒకటేనా సార్? వేరేగుందా? వెంకట్ సార్, వెంకట్ ప్రసాద్ సార్, మీరు మ్యూట్ చేసుకోండి. ఒక తీరే ఉంటాయి మేడం. అంటే కొంచెం పెద్దగా దీర్ఘంగా తీసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం నిదానంగా తీసుకుంటున్నారు కదా. పారాడినప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు కదా శ్వాస మార్పు ఉంటుంది, గమనంలో మార్పు ఉంటుంది. శ్వాస ఒకటే కానీ గమనంలో మార్పు ఉంటుంది, తీసుకునే విధానంలో మార్పు ఉంటుంది. మీరు ఇంకా గమనిస్తే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్స్పెరిమెంటల్ సెషన్ చేస్తాను, ఇంకా గమనిస్తే, ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, మన శ్వాస చాలా సటిల్ గా ఉంటది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇలా కూర్చున్నాం అనుకోండి, మన శ్వాస ఒక రకంగా ఉంటది. ఇలా నేను చేతులు రెండు పైకెత్తాను అనుకోండి, నా శ్వాస మారుతుంది. ఇలా చేతులు దించాను అనుకోండి, నా శ్వాస మారుతుంది. ఇలా తిరిగాను అనుకోండి, నా శ్వాస మారుతుంది. ఇలా తిరిగాను అనుకోండి, శ్వాస పీల్చే విధానం మారుతుంది. యునో, ఎవ్రీ కదలిక ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్రెత్. ఎవ్రీ కదలిక డైరెక్ట్ గా శ్వాసతో కనెక్ట్ అయి ఉంటది. మన బాడీలో ప్రతి ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా శ్వాస రిమూవ్ చేస్తుందని బయాలజీలో చదివినాం మనం, రైట్? సో ఫస్ట్ ఆస్పెక్ట్, బ్రెత్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఫిజికల్ బాడీ. మన శ్వాస అనేది ఈ భౌతిక శరీరానికి డైరెక్ట్ గా కనెక్ట్ అయింది. సెకండ్, ఇప్పుడు మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి, అవునా? కోపం చాలా టెన్షన్లు ఉన్నప్పుడు మన బ్రెత్ దీర్ఘంగా ఉంటది, లేకపోతే వేడిగా ఉంటది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, బ్రెత్ ఇలా తీసేసుకుంటూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తారా? అంటే బ్రెత్ మనమేం చెయ్యట్లేదు కదా, ఓన్లీ మైండ్ ఆలోచిస్తోంది కదా. కానీ బ్రెత్ ఎందుకు మారింది? ఎందుకంటే బ్రెత్ కి డైరెక్ట్ గా కనెక్షన్ ఉంది మైండ్ తో. సో సెకండ్ లేయర్ ఆఫ్ బ్రెత్. చాలా ఎమోషన్స్ వస్తాయి, ఇప్పుడు కోపం వస్తుంది లేదా బాధ వస్తుంది, అప్పుడు బ్రెత్ ఎట్లుంటది? నన్నంటావా అని దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. బాధపడుతున్నప్పుడు కూడా మన శ్వాస మారుతుంది. బ్రెత్ ఈస్ కనెక్టెడ్ టు ద
థర్డ్ లెవెల్ ఎమోషన్ లెవెల్. ఫోర్త్ లెవెల్ ఇప్పుడు మనకి చాలా శక్తివంతంగా ఉంటది, చాలా ప్లెజెంట్ గా ఉంటది, బాగుంటాం, ఫుల్ ధ్యానం చేసి ఉంటాం, శక్తి వచ్చింటది, మన శ్వాస వేరేలాగా ఉంటది. అబ్జర్వ్ చేసారు, చాలా సాఫ్ట్ గా మంచిగా అనిపిస్తుంది. అదే మనకు ఫుల్ పని చేసామనుకోండి, రోజంతా అలసిపోయామనుకోండి, శక్తి లేదనుకోండి, మన శ్వాస వేరే విధానంగా ఉంటది. అవునా? బ్రెత్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఎనర్జీ లెవెల్ ఆల్సో. అంటే బ్రెత్ అనేది ఓన్లీ ఆక్సిజన్ పీల్చుకొని వదలడం కాదు. బ్రెత్ అనేది ప్రతి లేయర్, అంటే మన ఉనికిలో ఉన్న ఎన్నైతే లెవెల్స్ ఉన్నాయో అన్ని లెవెల్స్ తో మన శ్వాస కనెక్ట్ అయి ఉంటది. అందుకనే పత్రి సార్ శ్వాసే గురువు అని ఎందుకు చెప్తారు అంటే, ఇంకొక రీజన్ చెప్తాను. శ్వాస అనేది మనకి ఎలా జీవించాలో నేర్పిస్తుందండి. మనం అగైన్ మనం గర్భంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఆలోచించలేదు ఎట్లా అవుతుంది అని, మనం జస్ట్ నమ్మాం అంతే. అంటే దెర్ వాస్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద యూనివర్స్, యునో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. ఇప్పుడు నాకు రేపు ఎట్లా ఉంటుందో మొత్తం ఆలోచిస్తాం, ఎల్లుండి ఎట్లా ఉంటుందో, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మొత్తం టెన్షన్ పడతాం. మీరు ఎంత టెన్షన్ పడినా భవిష్యత్తు మారేది. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఆలోచించండి, మీరు టెన్షన్ పడిన ప్రతిసారి ఏమైనా మారిందా మీ లైఫ్ లో? లేదు. కానీ ఒక్కసారి నమ్మి యూనివర్స్ కి వదిలేసేయండి, సరెండర్ అవ్వండి. ఎట్లా తీసుకెళ్తే అట్లా ఉండాలి అని సరెండర్ అవ్వండి. ఆటోమేటిక్ గా మీకు వేస్ అనేది, పాత్ అనేది ఓపెన్ అవుతూ ఉంటది. అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైతే ఓకే నేను ఇట్లున్నా, యూనివర్స్ నన్ను తీసుకుంటది, నా హయ్యర్ సెల్ఫ్ నాకు ఏం ఎక్స్పీరియన్సెస్ కావాలో ఆ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటది. ఒక్కసారి హయ్యర్ సెల్ఫ్ కి సరెండర్ అవ్వండి. మనీ అక్కకు బాగా తెలిసింది, రైట్? సో వెన్ యూ సరెండర్, యూ మీకు ఆ పాత్ అనేది ఆటోమేటిక్ గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటది. అవునా? శ్వాస అదే నేర్పిస్తుంది మనకి. ప్రతిసారి బ్రెత్ తీసుకున్నప్పుడు ఇంకొక బ్రెత్ ఉందా లేదా అని ఆలోచిస్తామా మనము? ఓ ఇప్పుడు తీసుకున్నాను, ఈ బ్రెత్ వదిలేస్తే నెక్స్ట్ బ్రెత్ ఉంటుందో లేదో నాకు తెలీదు అని హోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతాం మనం? అట్లా అయిపోతాం. కానీ వదులుతున్నాం మనం ప్రతిసారి. ట్రస్ట్ ఉంది మనకి, ఓకే ఈ బ్రెత్ వదిలేస్తే నెక్స్ట్ శ్వాస ఉంది నాకు, మరి ఆ శ్వాస వదిలేస్తే నెక్స్ట్ శ్వాస ఉంది నాకు. ప్రతిసారి బ్రెత్ అనేది ఒక సరెండర్ మోడ్ లో ఆపరేట్ అవుతూ ఉంటది. ఎవ్రీ మినిట్ మనం బ్రీత్ తీసుకుంటూ ఆటోమేటిక్ గా వదిలేస్తాం. మనకు భయం లేదు, నెక్స్ట్ బ్రెత్ తీసుకుంటామా లేదా, నెక్స్ట్ మినిట్ చచ్చిపోతే నేను బ్రెత్ తీసుకోకపోతే ఎట్లా, తీసుకుందాం ఇప్పుడే మొత్తము అని పీల్చుకోం కదా. ఎంత కావాలో అంతే తీసుకుంటాం. తీసుకున్న ప్రతి బ్రెత్ ని నెక్స్ట్ ఉంది అని నమ్మి వదిలేస్తాం. సో ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి, ఎంత తీసుకోవాలి, ఎంత వదలాలి. ఓకే ఇక్కడ అంతా ఆక్సిజన్ ఉంది, మొత్తం ఆక్సిజన్ పీల్చేసి పెద్ద బెలూన్ లాగా అయిపోతామా మనం? లేదు. ఎంత కావాలో అంతే తీసుకుంటాం మనం, ఎంత వదలాలో అంతే వదులుతాం మనం, రైట్? సో బ్రెత్ హ్యాస్ సో మచ్ టు టీచ్ ఇన్ అవర్ లైఫ్. ఒక్కసారి శ్వాసతో కనెక్ట్ అయ్యి, శ్వాసతో శ్వాసతో నిజంగా కనెక్ట్ అయ్యి అర్థం చేసుకుంటే మనకి చాలా టీచ్ చేస్తుంది శ్వాస అనేది. శ్వాసతో మనం ఊరికే ఓకే అబ్జర్వ్ చేస్తున్నాం అని ఉంటాం. చాలా సార్లు, నేను కూడా చాలా ఇయర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అరే ఏం మారలేదేంటి అన్న ఫీలింగ్ వచ్చింది. అరే నేను శ్వాస తీసుకుంటున్నాను కానీ ఏం మారట్లేదేంటి, శ్వాస అబ్జర్వ్ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఏం మారట్లేదేంటి అంటాం. కానీ ఆ శ్వాసలో ఉన్న లేయర్స్ ఏంటో మనం ఎప్పుడు అబ్జర్వ్ చెయ్యం. అంటే ఇప్పుడు కూర్చున్నాక మనం శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం, శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఒక్కసారి ఓన్లీ ఇక్కడ మాత్రమే మీరు గమనిస్తూ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ ఫిజికల్ లేయర్ లో ఉన్న అన్ని బ్లాక్స్ ఉంటాయి కదా మనకు శరీరంలో. మనం ఈవెన్ ధ్యానంలో కూడా చెప్తాం, మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, మొత్తం ఉన్న బ్లాక్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి, ఎనర్జీ బ్లాక్స్ అన్ని కూడా అంటాం. సో ఫిజికల్ లేయర్ లో ఏదైతే ఉంటుందో ఫస్ట్ బ్రెత్ అనేది ఫిజికల్ లేయర్ కి కనెక్ట్ అవుతుంది. మనకున్న బ్లాక్స్ అన్ని కూడా రిమూవ్ అవుతుంది. అప్పుడు బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ చేస్తుంది. అవునా? ఇప్పుడు ఒక్కసారి గమనిస్తారా, మనం అందరం ఎక్స్పెరిమెంటల్ గా చేద్దాం ఈ సెషన్ ని. సో ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరిచి కానీ మీ శ్వాసతో కనెక్ట్ అవ్వండి. జస్ట్ మీ ప్యాటర్న్ ఆఫ్ ద బ్రెత్, అంటే బ్రెత్ యొక్క ఏమంటారు టెక్స్చర్ ఎట్లా ఉంది, సాఫ్ట్ గా ఉందా, వార్మ్ గా ఉందా, కొంచెం తడిగా ఉందా,
కొంచెం వెచ్చగా ఉందా? ఓన్లీ ముక్కులో కానీ ముక్కు ఎంట్రన్స్ లో కానీ గమనించండి, ఫోకస్ చేయకండి. ఆ బ్రెత్ గమనిస్తూ ఉంటే మీ ఫిజికల్ లేయర్ ఎంత రిలాక్స్ అవుతుందో కూడా ఒక్కసారి గమనించండి. మీ శరీరం ఎంత రిలాక్స్ అవుతుంది, ప్రతి వదిలే శ్వాసతో మీ శరీరం ఎంత రిలాక్స్ అవుతోంది. జస్ట్ శ్వాసను మాత్రమే గమనించండి, శ్వాస యొక్క టెక్స్చర్ ని, శ్వాస యొక్క ఫీల్ ని. ఎలా ఉంది శ్వాసను గమనిస్తున్నారు, ఓకే, శ్వాస ఎలా ఉంది అది గమనించండి. జస్ట్ ముక్కు ఎంట్రన్స్ లో పెదవి పై భాగం, ముక్కు రంధ్రాల కింద శ్వాస ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం. మీ మైండ్ స్టేట్ ఎలా ఉందో అలా శ్వాసతో కనెక్ట్ అయ్యి గమనించండి. ఒకసారి మీ మైండ్ గమనించండి. ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, టెన్షన్స్ ఉన్నాయా, భయాలు ఉన్నాయా? అండ్ అది మీ శ్వాసలో ఎలా తెలుస్తోంది? మీ శ్వాసలో కనిపిస్తోందా మీకు? మీ శ్వాస నెమ్మదిగా చేంజ్ అవుతూ ఉంటది కదా, మీ మైండ్ స్టేట్ తో కనెక్ట్ అయితే మీ శ్వాస నెమ్మదిగా చేంజ్ అవుతూ ఉంటది. మీ శ్వాస అబ్జర్వ్ చేస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే మీ మైండ్ కూడా ప్రశాంతంగా అవుతూ ఉంటది. జస్ట్ మీ శ్వాసను ముక్కు కింద, పై పెదవి పై భాగంలో మాత్రమే గమనించండి, ఇంకెక్కడ గమనించకండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ఎమోషనల్ బాడీకి కనెక్ట్ అవ్వండి. మీ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, మీ శ్వాస ఎలా ఉంది. ఒక్క సెకండ్ మీ భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి మరి మీ శ్వాసను గమనించడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు శ్వాస కొంచెం టెక్స్చర్ మారి ఉంటది, ఎందుకంటే ఇప్పుడు మీ ఎమోషనల్ బ్రెత్ ని మీరు గమనిస్తూ ఉన్నారు. మీ ఎమోషన్స్ మర్చిపోయి జస్ట్ బ్రెత్ ని గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ఎనర్జీ బాడీతో కనెక్ట్ అవ్వండి. మీ సోల్, ఎనర్జీ రెండు ఒకటే. ఒక్కసారి మీ శరీరంతో మరి కనెక్ట్ అయ్యి మీ శక్తి ఎంత ఉంది ఒక్కసారి గమనించండి. గమనించి వెంటనే శ్వాస మీదకి రండి, మీ ధ్యాస శ్వాస మీదకి తీసుకుంటుంది. మీకు ఎనర్జీ ఎక్కువ ఉందా, మీడియం ఉందా, తక్కువ ఉందా, ఒక్కసారి కనెక్ట్ అయిపోయి మరి వెంటనే జస్ట్ ఆ ఎనర్జీ శ్వాసలో ఎలా రిఫ్లెక్ట్ అవుతోంది.
మీరు ఇప్పుడు మొత్తం మర్చిపోయి కేవలం మీ ధ్యాసను శ్వాస మీద మాత్రమే పెట్టండి. శ్వాస తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం. కేవలం శ్వాసను మీ ముక్కు రంధ్రాల కింద, పై పెదవి పై భాగంలో మాత్రమే గమనించండి. శ్వాస యొక్క టెక్స్చర్, దాని ఫీల్ ఎలా ఉంది, శ్వాస జస్ట్ శ్వాసను కాదు, శ్వాస ఎలా ఉంది, దాని ఫీలింగ్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. అండ్ మీ శ్వాసను కొంచెం, అవుట్ బ్రెత్ ని కొంచెం లాంగర్ దాన్ ద ఇన్ బ్రెత్, మీ ఉచ్ఛ్వాసను కొంచెం పొడువుగా పెట్టుకోండి. లాస్ట్ 30 సెకండ్లు. మీ ధ్యాస కేవలం శ్వాస మీద మాత్రమే, ఎక్కడ వద్దు. లాస్ట్ 10 సెకండ్లు. ఐదు. ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరం మొత్తం ఒకసారి గమనించండి. ఇంతకు ముందు ఉన్న ఎనర్జీ, ఇప్పుడున్న ఎనర్జీ సేమ్ ఉందా, డిఫరెంట్ గా ఉందా? చాలా లైట్ గా ఫీల్ అవుతున్నారా? ఒకసారి మీ శరీరంలో శక్తి లెవెల్ ఏంటో గమనించండి. నెమ్మదిగా మీ 2 అరచేతులను కళ్ళు మీద పెట్టుకొని నెమ్మదిగా చేతులను చూస్తూ బయటకు రండి. ఎస్, నా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఫాలో అయ్యారా అందరూ? ఫాలో అవ్వగలిగారా? తెలిసిందా డిఫరెన్స్? రాధాకృష్ణ సార్ నుంచి విందాం. ఎస్ సార్, తెలిసిందా డిఫరెన్స్? మేడం, మీరు బాడీ గమనించినాం కదా, అప్పుడు చాలా బరువుగా వెళ్ళింది. బాడీని గమనించినప్పుడు చాలా బరువుగా వెళ్ళింది. తర్వాత మనం శ్వాస మాత్రమే తీసుకున్నాం కదా, మైండ్కి చాలా తేలికగా వెళ్ళింది మేడం. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఈ ధ్యానం చేసిన తర్వాత శరీరం అంతా తేలికపాటుగా అయిపోయింది మేడం. కదా, ధ్యానం చేసిన తర్వాత తేలికగా అయింది. మామూలుగా మనం గంట సేపు కూర్చొని ధ్యానం చేసినా ఇంత తేలిక ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. అంటే చాలా డీప్ మెడిటేషన్ కి వెళ్తే ఇంత తేలికగా ఫీల్ అవుతాం మనం. కానీ ఇప్పుడు మీరు కేవలం ఒక 2-3 నిమిషాల కంటే తక్కువ చేశారు. అయినా కూడా యు ఆర్ ఏబుల్ టు సీ దట్ లైట్నెస్. ఎందుకు అంటే మీరు శ్వాసను ఒకటి గమనియట్లేదు. శ్వాస ఏమి బయటికి తీసుకెళ్తుంది, ఏమి లోపలికి తీసుకెళ్తుంది అన్నది కూడా మీరు గమనిస్తున్నారు. నెక్స్ట్ టైం ధ్యానం చేసినప్పుడు ఓన్లీ శ్వాసను కాదు గమనించాల్సింది, ఓన్లీ శ్వాస కాదు. ఇలా కూర్చొని ధ్యానం చేస్తుంటే మీరు ఎక్కడ బాడీతో కనెక్ట్ అయ్యి, మైండ్ తో కనెక్ట్ అయ్యి, నేను కాన్షియస్ గా మీకు చెప్పాను ఒక్కొక్క లెవెల్ తో కనెక్ట్ అవ్వండి అని నేను కాన్షియస్ గా చెప్పాను. నెక్స్ట్ టైం మీరు అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు
మీ శ్వాసను గమనించడం స్టార్ట్ చేసినప్పుడు శ్వాస ఒక్కటే ఓకే బయటకు వస్తుంది లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది లోపలికి వెళ్తుంది అని ఒక్కటే కాకుండా శ్వాస ఎలా ఉంది, దాని టెక్స్చర్ ఉంటది కదా, కొంచెం వార్మ్ గా ఉంటది, అదే వెచ్చగా ఉంటది, చల్లగా ఉంటది, కొన్నిసార్లు డీప్ గా ఉంటది, కొన్నిసార్లు షాలోగా ఉంటది, దీర్ఘంగా ఉంటది, బరువుగా ఉంటది. మీకు తెలుస్తుంది శ్వాస ఎట్లా ఉందో. ఇందాక గమనించినప్పుడు తెలిసింది అందరికి. యా, జస్ట్ అది మాత్రం గమనించండి. టచ్ ఉంటది కదా మీకు, స్పర్శ, శ్వాస యొక్క స్పర్శను గమనించండి. ఓకే, ఆ స్పర్శ ఎందుకంటే శ్వాస చాలా బయటికి తీసుకెళ్తూ ఉంటది, మనకి ఎవ్రీ మినిట్ బాడీని క్లెన్స్ చేస్తూ ఉంటది. ఆ స్పర్శను ఎప్పుడైతే గమనిస్తామో విత్ ఇన్ 5 minutes మీ ఎనర్జీ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. అది ఆటోమేటిక్ గా ఇట్ స్టార్ట్స్ విత్ ఫిజికల్ బాడీ. ఇది శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పారు. సార్ నాకు శ్వాస గురించి చెప్పండి సార్, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? మీరు ఏ ఆర్గనైజేషన్ కి వెళ్ళినా వెళ్ళండి, ఏ ధ్యాన ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కి వెళ్ళండి, ప్రతి ఆర్గనైజేషన్ శ్వాసతోనే ముగిస్తారు. మీకు టెక్నిక్స్ ఎన్నో ఉండొచ్చు, రైట్? ఇప్పుడు ఈషా తీసుకోండి, శాంభవి క్రియ అంటారు. అంటే ఏంటి? అగైన్ శ్వాసను తీసుకోవడమే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి వెళ్ళండి, రవిశంకర్ గురూజీ సుదర్శన క్రియ అంటారు, అగైన్ శ్వాసతోనే కనెక్ట్, రైట్? సో మీరు ఏ ఆర్గనైజేషన్ కి వెళ్ళండి, ఎన్ని థియరీస్ మాట్లాడినా వాళ్ళు వచ్చి ఎండ్ అయ్యేది శ్వాస దగ్గరే. అదే లాస్ట్ స్టాప్ ఎవరికైనా కూడా. ఎందుకు అంటే శ్వాస అంత ముఖ్యం కాబట్టి, శ్వాసలో అంత విశ్వం దాగుంది కాబట్టి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, టెన్షన్ ఉంది అనుకోండి, ఎలా సాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, అవన్నీ వద్దు. కూర్చొని నా మైండ్ శ్వాసలో ఏం చెప్తోంది అని ఒక్కసారి గమనించండి. ఇమీడియట్ గా మీకున్న టెన్షన్ మొత్తం వెళ్ళిపోయి మీకు ఏవైతే ఆన్సర్లు కావాలో ఆ ఆన్సర్ కూడా వస్తుంది. ఇది ఒక సార్ చెప్పారు నాకు, మీకు ఏదైతే శ్వాసలో తెలుస్తుందో అది మీకు చాలా దగ్గరగా ఉంటుందంట. ఐ నో ఇట్ ఈస్ 7, లాస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకుంటా. ఓకేనా మనీ మేడం? రైట్, ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైతే చాలా దగ్గరలో ఉంటుందో అది మీ శ్వాసలో తెలుస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, మా పక్కన ఇంట్లో కాదులేండి, ఒక 3-4 ఇంట్లో తర్వాత వాళ్ళు మంచి బిర్యానీ చేస్తున్నారు అనుకోండి, నాకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ నేను బిర్యానీని చూస్తానా? చూడను. టచ్ చేస్తానా? చేయను. అవునా? వింటానా? వినను. ఎలా తెలుస్తుంది? ఫస్ట్ శ్వాసలో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాకు శ్వాసతో తెలుస్తుంది అంటే ఓకే, ఇక్కడెక్కడో బిర్యానీ చేస్తున్నారు అని అర్థం. స్మెల్, ఎస్ రాధా గారు. ఇప్పుడు మనీ అక్క ఎక్కడో కూర్చొని కదర బెంచ్ లో చేస్తున్నారు అనుకోండి, ఏదైనా వంట చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నాకు తెలుస్తుందా? శ్వాసలో నేను పీల్చలేను. అంటే ఏంటి? నాకు దూరంగా ఉంది అని. నాకు ఇప్పుడు వర్షం వస్తూ ఉంటది అనుకోండి, నాకు ఇక్కడ వర్షం పడట్లేదు, నేను వర్షాన్ని చూడట్లేదు, వర్షాన్ని టచ్ అవ్వట్లేదు, ఫీల్ అవ్వట్లేదు, కానీ వర్షం స్మెల్ తెలుస్తుంది కదా మనకి. వర్షం వస్తుంది, ఎక్కడో వస్తుంది అంట. మనం ఎలా తెలుస్తుంది? మన శ్వాసలో తెలుస్తుంది. మన మంచి వర్షం స్మెల్ తెలుస్తుంది. అంటే వర్షం స్మెల్ తెలిసి ఓకే, వర్షం ఎక్కడో దగ్గరలో ఉంది అని అర్థం. సిమిలర్లీ, అంటే మన శ్వాసతో ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో అది మన జీవితంలో చాలా క్లోజ్ గా ఉంది అని అర్థం. మన శ్వాసలో తెలియలేదు అంటే జీవితంలో చాలా దూరంగా ఉన్నాయి అని అర్థం. అది ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనందరికి చాలా ఓకే, వెరీ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అందరికి సంతోషం కావాలా? జీవితంలో సంతోషం కావాలా? దుఃఖం కావాలా? నాకు దుఃఖాలే కావాలా, నాకు కష్టాలే కావాలంటామా? లేదు కదా. జీవితంలో అందరికి సంతోషాలు కావాలి కదా, రైట్? ఆ సంతోషం ఎక్కడ ఉంటది? మీరు శ్వాసలో మీరు పీలుస్తున్నారా లేదా సంతోషాన్ని? మీరు శ్వాసలో సంతోషాన్ని పీలుస్తుంటే మీకు సంతోషం జీవితంలో ఉంటది, దగ్గరలో ఉంటది, ఆర్ మీ జీవితంలో ఉంటది. ఆ శ్వాసలో మీరు సంతోషం పీల్చలేదనుకోండి, సంతోషం చాలా దూరంగా ఉంది అని అర్థం. ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దామా? లాస్ట్ ఎక్సర్సైజ్, రైట్? లాస్ట్ ఎక్సర్సైజ్ నేను జస్ట్ గైడ్ చేస్తాను. ఎస్, జస్ట్ గైడ్ చేస్తాను. నేను ఎట్లా గైడ్ చేస్తే అట్లా మాత్రమే చేయండి. మీ బుర్ర ఎక్కువ పెట్టకండి, మైండ్ ఎక్కువ పెట్టకండి, రైట్? ఆల్రెడీ అందరు జస్ట్ కళ్ళు మూసుకొని, అందరూ ఇక్కడ ఉన్న
24 members. I want everyone to do this because this is so important. అందరు కళ్ళు మూసుకుని జస్ట్ మీ శ్వాసను గమనించండి. శ్వాస ఎలా బయటికి వెళ్తుంది, ఎలా లోపలికి వస్తుంది, శ్వాస యొక్క టెక్స్చర్, ద ప్యాటర్న్ ఏంటి, శ్వాస యొక్క స్పర్శ ఎలా ఉంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది ఒక్కసారి మీ మనసులో రిపీట్ చేయండి, మననం చేసుకోండి. నాకు ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఉంది. ఇంకోసారి, నాకు ఆనందకరమైన సంతోషకరమైన జీవితం ఉంది. ఇప్పుడు ఆ ఆనందమైన జీవితాన్ని ఎలా మీరు శ్వాసలో తీసుకుంటున్నారు ఒక్కసారి ఆ ఆనందమైన జీవితాన్ని పీల్చి వదిలేయండి. I have a happy, contented life. I have మీ శ్వాసలోని మార్పును ఒక్కసారి గమనించండి. ఇంకొకసారి ఇది మీ మనసులో చెప్పండి, నాకు ఆనందకరమైన సంతోషకరమైన జీవితం ఉంది. నా జీవితం ఆనందమయంగా ఉంది. నా జీవితం ఆనందమయంగా ఉంది అని ఒక్కసారి మనసులో చెప్పేసి శ్వాసను గమనించండి. మీ శ్వాసలో మార్పు ఉందా? ఆనందమైన జీవితాన్ని పీలుస్తున్నారా? నెమ్మదిగా ఇప్పుడు బయటికి రావచ్చు. నాగమణి మేడం, ఇప్పుడు మీరు చెప్పండి, శ్వాసలో తేడా తెలిసిందా మీకు? ముందు తీసుకున్న శ్వాసకి తర్వాత తీసుకున్న శ్వాసకి కొంచెం తేడా తెలిసిందా? యా వెంకట్ ప్రసాద్ సార్. తెలిసింది మేడం. సెకండ్ టైం కొంచెం ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం ఫస్ట్ స్లోగా పోయింది. మనం ఆఫ్టర్ ఇన్హేలింగ్ ద వాట్ ఎవర్ వి సెడ్ టు బ్రీత్, దెన్ ద బ్రీత్ ఇంక్రీజెస్. అది కొంచెం పెరిగింది. అది నాకు అనిపించింది, మనం ఎప్పుడైతే ఆనందము సంతోషము జీవితం ఉంది నాకు అని అన్నామో, అన్న తర్వాత కొంచెము శ్వాస ఒక ఎమోషనల్ గా వెళుతూ ఉన్నట్టుగా అనిపించింది. అంటే పెరిగింది. అది ఇంకా అలానే గమనిస్తూ ఉంటే అది లైట్ గా కూడా అవుతుంది. ఎవరైనా ఇక్కడ ఆనందమైన అది అనంగానే మీ శ్వాసలో తేడా తెలిసిందా మీకు? ఎవరికైనా తెలిసింటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎస్ మనీ మేడం. సార్ చెప్పినట్టు ఫస్ట్ నార్మల్ గా ఉన్నది, ఆ తర్వాత ఆనందం సంతోషం అనే వర్డ్స్ విన్న ద్వారా కూడా బాడీ అంతా కూడా మీరు అన్నట్టు లైట్ గా ఫామ్ అవడం, ఎనర్జెటిక్ గా ఫీల్ అవ్వడం కూడా తేడా తెలిసింది మేడం నాకు. ఎగ్జాక్ట్లీ యా. సో ఇద్దరు చాలా
కరెక్ట్ గా చెప్పారు. ఇంకా ఎవరికైనా తెలిసిందా? కొంచెం చేంజ్ ఎవరికైనా తెలిసిందా? సో నెక్స్ట్ టైం ఇంకా కొంచెం డీప్ గా ట్రై చేయండి. మీకు ఏదైతే కావాలో, ఇది ఒక్కటే కాదు, ఇది జస్ట్ అందరికీ సరిపోతుందని ఆనందమైన జీవితం అని చెప్పాను. మీకు ఏదైనా కావాలనుకోండి, ఒక్కసారి జస్ట్ ఒక్క థాట్ అంతే, ఎక్కువ కాదు, దాని గురించే మరి మననం చేసుకుంటా ఉండకూడదు, అది మరి లూప్ లోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి కానీ 2 సార్లు కానీ జస్ట్ ఆ థాట్ రిలీజ్ చేసి అది శ్వాస ఎట్లా ఉంది అనేది ఒక్కసారి గమనించండి. యూనో ఇట్స్ లైక్ మీకు కావాల్సింది మీరు పిలుస్తున్నారు. మీకు చెప్పాను కదా, మీకు ఏది కావాలో అది మీరు శ్వాసలో తెలిస్తే, మీరు ఆ శ్వాస తీసుకోగలిగితే అది మీకు చాలా దగ్గరగా ఉంది అని అర్థం. ఆనందమైన జీవితం పీల్చగలిగితే ఆనందమైన జీవితం ఆల్రెడీ ఉంది, నేను పిలుస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ నా ఎన్విరాన్మెంట్ లో ఉంది, నా చుట్టూ ఉంది. మన చుట్టూ గాలి ఉంటేనే కదా, వర్షం గాలి ఉంటేనే కదా మనం పీల్చేది. మన చుట్టూ బిర్యానీ వాసన ఉంటే కదా మనం పీల్చేది. అది ఆల్రెడీ మన రియాలిటీలో, మన ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని అర్థం. సో ఇప్పుడు మీరు పీలిస్తే కూడా మన ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి మీరు పీల్చగలుగుతున్నారు. సో అది ఎలా చేంజ్ చేయగలరు? జస్ట్ ఒక థాట్ తో చేంజ్ చేసి, ఒక బ్రెత్ తో చేంజ్ చేస్తే అయిపోయింది. నిజంగా మీకు అది వచ్చేస్తుంది. సో ఏది ఎన్నా కావాలో అంత విజ్ఞానం ఉంది శ్వాసలో. ఇట్ ఇస్ జస్ట్ నాట్ బ్రెత్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ ఇట్స్ యూనివర్స్, రైట్? సో ఇది ఈ రోజు కాన్సెప్ట్, శ్వాస విజ్ఞానం. సో ఐ థింక్ నేను ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నానో చేశాను. ఇది ఎంత ప్రాక్టికల్ గా అప్లై చేయాలి అంటే, నెక్స్ట్ టైం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఓన్లీ ఓకే గమనిస్తున్నాం వదులుతున్నాం కాకుండా, కూర్చున్నప్పుడు శ్వాస ఎలా ఉంది, మీరు దేంతో ఫిజికల్ ఈ లెవెల్స్ తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ శ్వాస టెక్స్చర్ ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది, ఆ ఫీలింగ్ లో మనం ఎంత రిలాక్స్ అవుతున్నాం, ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా రిలాక్స్ అవుతున్నాం, ఏది కావాలో అది పీల్చండి. అలా శ్వాసను గమనించాలి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ మణి మేడం, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి ఇలా కనెక్ట్ అవ్వడం అనేది నిజంగా మీరు తీసుకున్న గొప్ప డెసిషన్. థ్యాంక్ యూ. ఎస్ మణి మేడం, ఓవర్ టు యూ. శ్వాస విజ్ఞానం అని అంటే ఎంతో సేపు కూర్చున్నా కూడా ఒక్కొక్కరికి ఆలోచన రహిత స్థితి కలగకపోవచ్చు, కానీ మీరు చెప్పిన ఇలాంటి టిప్స్ వల్ల అది వెంటనే రీచ్ అవ్వగలిగాం మేము అన్నట్టు అనిపించింది. మీరు 2 సార్లు చేయించిన దాంట్లో కూడా మేడం, ఈ రోజు ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మనకు రాధా మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. రాధా మేడం మాట్లాడండి మేడం. మేడం నమస్తే మేడం గారు. క్లాస్ చాలా బాగుంది మేడం. క్లాస్ చాలా బాగుంది మేడం గారు. థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు శ్వాస పదార్థాన్ని కలిగి ఉంటుంది, ఎనర్జీని కలిగి ఉంటుంది చెప్పారు కదా మేడం గారు. ఎనర్జీ అంటే అది మనం ఫీల్ అవుతున్నాము, ఇక్కడ పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఎలా మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయగలం? శ్వాస పదార్థాన్ని కలిగి, పదార్థం మీరు ఏం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఆక్సిజన్, ద కాంబినేషన్స్ ఉంటాయి కదా, మనం శ్వాస తీసుకుంటే 2 ఆక్సిజన్ ఉంటది కదా, ఆక్సిజన్ తర్వాత హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో అది ఇంత పదార్థం అవుతుంది. కానీ ఆ పదార్థం మనకు సంబంధం లేదు. ఆ పదార్థం మన బాడీలో వెళ్ళి ఏం చేయాలో, ఓకే, మొత్తం ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ పదార్థం, అది బాడీ ఆటోమేటిక్ గా చేస్తుంది, అది బాడీ నేచురల్ ఫంక్షన్. కానీ అందులో ఉన్న ఎనర్జీ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం గమనిస్తే, శ్వాసలో అది గమనిస్తే మనం డీపర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్కి వెళ్ళడం ఈజీ అవుతుంది. ఓకే మేడం గారు. ఎస్, అయితే నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఫ్రాక్షన్ అంటే కొద్ది క్షణాల్లోనే ఆ శ్వాసను కూడా నేను గమనించలేకపోతున్నాను మేడం గారు. నేను మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేస్తాను, వితిన్ 15-16 అంటే ఒక 10 minutes మాత్రం గమనిస్తాను, తర్వాత గమనించలేకపోతున్నాను. ఓకే. సో దీనికి ఒక 2 టిప్స్ ఇస్తాను మీకు. ఎప్పుడైతే మీరు గమనించలేకపోతున్నారో ఒక్కసారి మీ శ్వాసను ఆపేసేయండి, ఒక్క సెకండ్. ఇప్పుడు ఆపగలరా అందరు శ్వాసను? ఒక కొన్ని సెకండ్లు, మీకు ఎంత వీలైతే అంత. కొంతమంది 5 సెకండ్లు ఆపగలరు, కొంతమంది 10 సెకండ్లు ఆపగలరు. జస్ట్ అలా శ్వాసను ఆపేసి కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదలండి.
చూడండి, ఎప్పుడైతే శ్వాసను ఆపేస్తారో మీ మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ తొలగిపోతాయి ఒక్క సెకండ్ లో. హ్యావ్ యూ అబ్జర్వ్ దాట్? యూ కంప్లీట్లీ Yes, ma'am. బికమ్ ప్రెసెంట్. మీకు ఎన్నెన్న ఆలోచనలు ఉన్నాయండి, లైక్ 100,000 ఆలోచనలు ఉన్నాయండి. ఒక్క నిమిషం అలా శ్వాసను ఆపేస్తే మీకున్న ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. డైరెక్ట్ ప్రెసెంట్ మూమెంట్ లోకి వచ్చేస్తారు. ఇది ఒకటి. మీకు ఎప్పుడైనా గమనించలేకపోతున్నా ఏంది బ్లాంక్ అవుతుంది మైండ్ అంటే, మైండ్ షార్ప్ ఎట్లా అవుతుంది? మైండ్ కి ఆక్సిజన్ ఫుడ్ పెట్టకపోతే మైండ్ షార్ప్ అయిపోతుంది. అరే నాకు ఫుడ్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి. మనకి ఆకలితో ఉంటే అవుతాం కదా, ఇంకా అలర్ట్ ఎక్కువ అవును. అవుతాం, యాక్టివ్ ఎక్కువ అవుతాం, అరుస్తుంటాం ఎక్కువ. అలా మైండ్ ఎప్పుడైనా షార్ప్ అవ్వలేదు అనుకోండి, జస్ట్ అలా శ్వాసను ఆపేసేయండి. తర్వాత మామూలుగా శ్వాసను తీసుకుంటూ వదిలేదు సార్, మీకు మరి గమనించడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టిప్. రెండోది, ఏదైనా కూడా, ఇది దీనికి ఒకటే కాదు, ఏదైనా కూడా జస్ట్ సే ఐ ఆమ్ అవేర్ ఆఫ్ ఇట్. తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేయగలరా? మణి అక్క, ఐ ఆమ్ అవేర్ ఆఫ్ ఇట్. నేను ఎరుకను కలిగి ఉన్నాను మేడం. నేను ఎరుకను కలిగి నాకు నా ఎరుకలో ఇది ఉంది. యా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నాకు తెలుస్తోంది నాకు ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, నేను ఎరుకతో ఉన్నా. అంటే మేబీ ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ దిస్. నాకు తెలుస్తోంది. తర్వాత నాకు బాడీ పెయిన్ ఉంది, నాకు తెలుస్తోంది బాడీ పెయిన్ ఉందని. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ అవేర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ పెయిన్. ఐఎమ్ అవేర్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ బ్రెత్. నాకు తెలుస్తుంది నేను శ్వాస గమనించలేకపోతున్నా అని. ఎప్పుడైతే అవేర్నెస్ ఈజ్ లైక్ లైట్ టార్చ్, పత్రి సార్ చెప్తారు మనకి రెండు, ఒకటి అవేర్నెస్, ఇంకోటి మైండ్ఫుల్నెస్. రెండు పక్షి యొక్క రెక్కల్లాగా అనమాట. ప్రతి నిమిషం అవేర్ గా ఉండాలి, ప్రతి నిమిషం ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి. దట్స్ మైండ్ఫుల్నెస్. సో అవేర్నెస్, ఎప్పుడైతే మీరు అవేర్నెస్ ఉంటుందో మీకు, అది మీ కంట్రోల్లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చీకటి రూమ్ లోకి వెళ్ళారనుకోండి, ఎక్కడేముంది అని తెలుస్తుంది మీకు. ఒక్కోసారి ఆడు కొట్టుకుంటున్నాం, మీరు కొట్టుకుంటున్నాం, ఏముందో తెలీదు, రైట్? అలా ఒక్క చిన్న లైట్ పట్టుకొని వెళ్ళండి, మీకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. లేదా లైట్ వేయండి, మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది ఎక్కడ ఏముంది అని. అన్ని మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అవునా? దాట్ ఈస్ అవేర్నెస్. సో మీరు ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం, జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉండండి, బాడీలో ఏదైతే ప్రాబ్లం ఉండండి, మైండ్ లో ఏవైతే ప్రాబ్లం ఉన్నాయండి, నేను ఈ మధ్య ఫాలో అవుతున్నా. నాకు ఏదైనా టెన్షన్ ఉన్నా, లేకపోతే సరిగ్గా లేకున్నా, బాడీ పెయిన్స్ ఉన్నా కూడా, ఫిజికల్ గా పెయిన్ ఉన్నా, ఐల్ జస్ట్ సే I am aware of this pain. I am aware that I am not able to absorb breath. I am aware that I have too many thoughts in my head. అయిపోయింది. జస్ట్ ఒక్క నిమిషం అలా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది మొత్తం. యా, దాన్ని తెలుగులో ప్రాపర్ గా ట్రాన్స్లేట్ చేసుకుంటే, ఇంకా మీ భాషలో మీకు అర్థమైన భాషలో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్. ఐ డోంట్ నో, అక్క చాలా పెద్ద మెసేజ్ పెట్టారు, మీరు చదవగలరా? బెంగళూరు BLR. థ్యాంక్ యూ మేడం. రాధా మేడం అంతేనా? మీ ఇంకొకసారి అవకాశం ఉంటే మళ్ళీ క్లాస్ ఇవ్వండి అని అడుగుతున్నాను మేడం. డెఫినెట్ గా మేడం, మీరు అవకాశం ఇవ్వండి, నేను క్లాస్ చెప్తా. థ్యాంక్ యూ మణి మేడం. తప్పకుండా. మాస్టర్స్, ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు అనుకుంటే మనం సార్ అన్మ్యూట్ ఇస్తున్నాను. కిషోర్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ అండి. ఇంకేం వినిపిస్తుందండి? ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? లేదంటే మనం ఇంకొక 10 minutes మెడిటేషన్ చేసుకొని సెషన్ ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మాకు మళ్ళీ మీ క్లాస్ కావాలి, మీ నుంచి ఎన్నో షేర్ చేయాలి అన్న తెలుసుకోగలుగుతున్నాం మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.